బ్లౌట్ ఇంకా అదుపులోకి రాలేదు. మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ బావిలో అగ్నిజ్వాలలు తీవ్రత తగ్గింది. ప్రస్తుతం 10 నుంచి 15 మీటర్ల వరకు మంటలు ఎగిసిపడుతున్నాయి. బావిలో గ్యాస్ పీడన స్థాయి క్రమంగా తగ్గుతుండటంతో ఓఎన్జీసీ చర్యలు ముమ్మరం చేసింది. క్షేత్రస్థాయిలో విపత్తుల నిర్వహణ బృందం, ఆర్సీఎంటీ సభ్యులు పనులు చేస్తున్నారు. నరసాపురం ఓఎన్జీసీ యూనిట్ నుంచి అత్యాధునిక పరికరాలు, వాహనాలను తీసుకొచ్చారు. అగ్నికిలలు వ్యాప్తి చెందకుండా, వేడి గాలులు విస్తరించకుండా ప్రత్యేక మోటార్లు పెట్టి నీటిని వెదజల్లుతున్నారు. ఏకదాటిగా నీటిని పంపించడంతో బావి సమీప ప్రాంతంలో వేడి తగ్గింది. మరో 4-5 రోజులు ఈ చర్యలు ఉంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇక బావి నుంచి వెలువడే మంటలను ఒకేసారి నియంత్రిస్తే సాంకేతికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున దశల వారీగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పొలాల మీదుగా తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇక ఈ పనులు ఇవాళ మధ్యాహ్నానికి పూర్తయ్యే అవకాశం ఉంది. తాత్కాలిక రహదారి మీదుగా భారీ వాహనాలతో మడ్ ఫిల్లింగ్ యంత్రాన్ని బావి దగ్గరకు చేర్చి లీకేజీని అరికట్టనున్నారు. ఢిల్లీ, ముంబై నుంచి ఓఎన్జీసీ ప్రత్యేక బృందాలు వచ్చాయి. టెక్నాలజీ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా పర్యవేక్షిస్తున్నారు. ప్రాంతీయ విపత్తుల నిర్వహణ బృందం హెడ్ శ్రీహరి పరిస్థితులను అంచనా వేసి సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. ఆయనకు పలు ప్రాంతాల్లో బ్లౌట్లను విజయవంతంగా నియంత్రించిన అనుభవం ఉందని ఓఎన్జీసీ అధికారి తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక బావి లోపల లీకులు గుర్తించి రసాయనాలతో కూడిన బురదను వేగంగా లోపలికి పంపి నియంత్రిస్తారు. ఇందుకు 4-5 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ లక్కవరంలోనే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బ్లౌట్ క్రమంగా నియంత్రణలోకి వస్తున్నట్లు ఓఎన్జీసీ అధికారులు ఢిల్లీ నుంచి ప్రకటన చేశారు. ఇక బ్లో అవుట్ ను పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ సంస్థ అమెరికాకు చెందిన విపత్తుల నివారణ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు ఓఎన్జీసీ అధికారులు తెలిపారు. యుఎస్ నిపుణులు 2 రోజుల్లో ఇక్కడికి చేరుకుంటారన్నారు. మంటల ఉధృతి క్రమంగా తగ్గి ప్రస్తుతం సాధారణ స్థితిలో సహజ వాయువు మండుతోందన్నారు. గ్యాస్ ఎక్కడి నుంచి పైకి వస్తుందో కనుగొనే పనిలో నిపుణుల బృందం నిమగ్నమైందన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, కానీ 3వ రోజు ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పరిస్థితి అదుపులోకి రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఘటనా ప్రదేశంలో చూడొచ్చు 3వ రోజు సిచ్యువేషన్ ఎలా ఉందో. పూర్తిగా ఆర్సీఎం టీం ఏదైతే ఉందో దీన్ని వాటర్ స్ప్రింక్లింగ్ తో మంటలు పైకి ఎగజిమ్మకుండా పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే అధికారులు అధికారికంగా ప్రకటించారు. భయాందోళన ఏమీ లేదు. ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు, సొంత ఇళ్లకు రావచ్చు అని చెప్పి అధికారికంగా ప్రకటించారు. ఇది 3వ రోజు మనం చూస్తున్నాం కదా. నిన్న 2వ రోజు అటువైపు నుంచి వాటర్ స్ప్రింక్లింగ్ చేశారు. కొద్దిసేపు క్రితమే ఇటువైపు నుంచి ఆర్సీఎం టీం ప్రత్యేకంగా మళ్ళీ మోటార్లతో మళ్ళీ వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా. ప్రత్యేక రోడ్డును కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే వారం రోజుల పాటు ఈ మంట ఇలాగే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండర్ గ్రౌండ్ లో 40,000 క్యూబిక్ మీటర్ల ఆయిల్ నిక్షేపాలు ఉండడంతో అవి మండేంత వరకు కూడా ఈ ఫైర్ అనేది ఇలాగే కొనసాగే అటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ఎవరిని కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే కొత్తగా రోడ్డు మార్గాన్ని కూడా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి ఏవైతే ఈ భారీ యంత్రాలు ఉన్నాయో అవి వెళ్లేందుకు కూడా ఆటంకంగా మారింది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా. వరిచేనులో నుంచి ఒక రోడ్డుని కూడా వేస్తూ ఉన్నారు. ఇబ్బందికర ఈ పరిస్థితులు తగ్గించేందుకు అత్యవసరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ 3వ రోజు కూడా మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా. భారీ యంత్రాల సహాయంతో ప్రస్తుతం 3వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారం రోజుల పాటు ఇది ఉంటుందని చెప్పి అంచనాతో ఈ ఆర్సీఎంటీ బృందంతో పాటుగానే వడోదర నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందాలు, ముంబై నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందాలతో పాటుగానే అమెరికా నిపుణుల బృందాల సహాయాన్ని కూడా తీసుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే 3వ రోజు పరిస్థితి ఎట్లా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానిక యువకులు ఉన్నారు. ఏం చెప్తారండి, ఎలా ఉంది మీకు ఈ 2 రోజుల నుంచి ఈ ఘటన జరిగిన తర్వాత రెస్పాండింగ్ ఎలా ఉంది? అయితే మాకు తెలుటాకి ఉంటాకి అయితే ఎలాంటి లెక్కలు చేస్తారండి. వైఎన్జీసీ ప్రకారం వైఎన్జీసీ మొత్తం అయితే మటుకు కొంతవరకు వచ్చి అడిగింది లేదు, ఏమి ఎవరు కూడా చూసింది లేదు, ఏమి లేదండి. కాకపోతే మా ఊరి గ్రామ నాయకులందరూ కూడా మేము కలిసి అందరూ కూడా మేము ఒక మాట మీద ఏకదడికి వచ్చి మా డిమాండ్స్ మాకు ఉంటాయి, మేము కూడా అడుగుతాం. మాకు ఒక 30 years అవుతుంది ఇక్కడ వైఎన్జీసీ అనేది. మాకు మా చిన్నతనంలో మాకు అప్పుడు
క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన తర్వాత ఒక 1 month బ్యాక్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత కనీసం గ్రామంలో ఒక నాయకులకి ఒక గ్రామంలో ఎవరైనా పిలిచి ఒక సమాచారం ఇవ్వడం కూడా ఏమి జరగలేదండి. ఇక్కడ వాళ్ళే చేయడం జరిగింది. మాకు ఏంటంటే ఇంత ముందు మీడియాలో కూడా ఒక 600 meters ఉందని చెప్పేసి చెప్పారు. ఆ కథనం ప్రకారం అయితే 150 meters ఉంటుందండి ఇక్కడ. మాకైతే ఇళ్ళన్నీ కూడా దగ్గరే. మాకు ఇళ్ళమయ్యాన్ని యాక్చువల్గా ఇళ్ళమయ్యాన్ని ఉన్నట్టేనండి ఇది మాకు తెలిసి. మేము ఏంటంటే ఆ రోజు మాకు ఈ రోజు ఇలాగని మేము మీడియాలో మాట్లాడుతామంటే కేవలం మా అదృష్టం కొద్ది మా గ్రామ దేవత దైవంగా మేము అని మేము అనుకుంటున్నామండి. మా గ్రామంలో కూడా మేము అందరం కూడా ఇవాళ మేము చేసుకున్న పుణ్యాలు ఏంటో మాకు కాపాడిందని మేము అనుకుంటున్నామండి. కాకపోతే వైద్య నిర్లక్ష్యం వల్ల మాకు ఇంతవరకు కూడా మమ్మల్ని వచ్చి అడిగింది లేదు, చేసింది లేదు కూడా, ఎవరు కూడా ఏమీ అడగలేదు. అధికారులు రాజకీయ పరంగా అయితే నాయకులందరూ వచ్చి కూడా ఏంటి అని కూడా మమ్మల్ని తెలుస్తాకి ఉండకైతే ఏమీ లోటు లేదండి. మేము మేము గ్రామంలోకి అడుగు పెట్టింది వచ్చాము. గ్రామంలో కూడా రావడం కాదు, ఇవాళ వచ్చామండి. ఇవాళ కొద్దిగా అదుపులోకి వచ్చిందని మాకు ఎమ్మెల్యే గారు చెప్పడం ద్వారా మేము గ్రామంలోకి రావడం జరిగిందండి. కరెంట్ కూడా నాకు ఇవాళ ఇచ్చారండి. అది ఆ రకంగా ఉందండి అని చెప్పేసి నేను చెప్తున్నానండి. అందరికంటే మన మన ఎంపీ గారు అది తీసి మంచి యాక్టివ్ తీసుకున్నారు ఆయన. మేము అంతా ఇది కనుక రాత్రి జరిగితే చాలా జాడులు జరుగును. మా అదృష్టం మా దేవత అంటే ఇలాగా కేంద్రంలో కూడా సార్ ఎంపీ గారు మాట్లాడి దీని మీద ఊరికి మంచి న్యాయం చేస్తారని మాటిచ్చారు. మా ఊరిని దత్తత తీసుకోమని అడుగుతున్నామండి. అలాగే మా డిమాండ్లు గ్రామానికి అన్ని చేకూరుతారని మాకు ధైర్యం ఎవరంటే ఎంపీ గారే. ఆయన 3 రోజుల నుంచి అన్ని దగ్గర చూసుకుంటున్నాడు ఆయన. ఆయన సేవ మేము ఆయనకు రుణపడి ఉన్నాం. మేము గతంలో ఎప్పుడైనా ఇలాంటి గతంలో ఏమీ జరగలేదండి. 35 సంవత్సరాలు అవుతుందండి. మోరి లెవెల్ నుంచి మోర్ 5కి ఇలాగే గ్రామాల మీదుగా పైప్ లైన్ వెళ్ళింది. అది ఎలా ఉందో ఇప్పుడు వరకు చెక్ చేయలేదు. భయం ఏంటంటే ఆ పైప్ ఏదైనా లీక్ అయిందంటే ఊరంతా ఎమ్మడే ఉంది ఈ లైన్. ఆ లైన్ కూడా చెక్ చేయమని కోరుతున్నాం. మాకు అవునండి. ఇప్పుడే వచ్చారండి. రాత్రి నుంచి కరెంట్ ఇచ్చారు. ఈ రోజు వచ్చారు. మళ్ళీ ఎంపీ గారు రమ్మన్నారని వచ్చామండి. అది ఎంపీ గారు రమ్మన్నారని గ్రామంలోకి వచ్చాం. ఆయనే చూసుకుంటున్నారు. ఆయన మాకు ఒక దేవుళ్ళ తగలేదు. ఎలా ఉందండి? 2 రోజుల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? రోజులు బీభత్సంగా ఉందండి. కరోనా టైంలో ఎలా ఉందో అలా ఉంది. ఇక అక్కడక్కడ ఇంకా రావాల్సిన జనం ఉన్నారండి. పూర్తిగా రాలేదు. మొత్తానికి మా ఊర్లో 547 కుటుంబాలండి. ఈ కుటుంబాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయారు. అంటే ఇవాళ ఇంచుమించు 50% వచ్చారు ఊళ్ళోకి. ఇంకా 50% రావాలి. అంటే ధైర్యం సరిపోక రాలేదు. మేము ఎంపీ గారి మాటలు వచ్చామండి. కొంచెం మాకు ఎంపీ గారు ఉన్నారు. మేము ధర్నా చేయాలన్నా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నా ప్రభుత్వం వల్ల మాకు బాగా న్యాయం జరిగిందండి. కారణం ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలకు మన ఎంపీ గారి దగ్గర చూసుకుంటున్నాడు ఆయన. అని మాకు మంత్రి గారు, ఇన్ఛార్జి మంత్రి గారు, ఇన్ఛార్జి గారు అందరూ చూసుకుంటున్నారు. మాకు అదే ధైర్యం. ఏమంటే దగ్గర ఆయన ఏర్పెట్టేసుకోండి, దత్తత తీసుకోమని. మనం ఏమో డిమాండ్ చేస్తే టైం కాదండి. అది ఆదాయం కోల్పోయాం. పోయింది. అది ఆయన చేయాలి. న్యాయం జరగాలని కోరుతున్నారు. ఏదైతే నష్టపోయినటువంటి రైతాంగం ఉందో ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, యథాస్థితికి ఈ గ్రామాలు వస్తూ ఉన్నాయి. 2 రోజులుగా కరోనా టైంలో నిర్మానుష్యంగా ఏ విధంగా మారాయో ఆ విధంగా మారడం జరిగింది. అసలు ఇటువైపు రావాలంటేనే ప్రజలు భయపడేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పక్కనే ఏదైతే ఫైర్ జరుగుతుందో అగ్ని ప్రమాదానికి పక్కనే రైతాంగం పనిచేసుకుంటుంది. ఈ 2 రోజులు మీరు ఎవరు కూడా ఇటువైపు రాలేదు. కానీ అధికారులు క్షేమంగా మీరు పనులు చేసుకోవచ్చు ఆదేశించడంతో నిన్నటి నుంచి కూడా ఈ పచ్చని పొలాల మధ్య ఏవైతే పనులు చేసుకోవడానికి కూడా కూలీలు భయపడ్డారు. ఇప్పుడు మాత్రం అది పరిస్థితి లేదు. కూలీలు వరుసగా తమ పని తాము చేసుకుంటూ ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటేనే
పచ్చని ప్రకృతికి నెలవు. ఇలాంటి పచ్చని ప్రకృతిలో ఎర్రని మంటలు చిచ్చురేపుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ ఓఎన్జీసీ వల్ల అప్పుడప్పుడు తలెత్తుతోంది. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడు ఘటన జరిగినటువంటి గ్రామం ఏదైతే ఉంది, గ్రామాన్ని దత్తత తీసుకోవాలి, తిరిగి యథాస్థితిగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ అయితే వినిపిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గణేష్.